హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దిఖీ నగర్లో 4 అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన కలకలం రేపింది. వస్కుల లక్ష్మణ్ అనే వ్యక్తి ఫ్లాట్ నెంబర్ 1639లో 70 గజాల స్థలంలో G+ ఫ్లోర్ భవనాన్ని నిర్మించారు. ఫ్లోర్కు 2 పోర్షన్ల చొప్పున 4 ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకుంటున్నారు. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఉరిగిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిల్డింగ్లో ఉన్న వారంతా కిందకొచ్చేశారు. 3వ అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈలోగా అందరూ కిందకు వచ్చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ భవనం పక్కనే ఉండే 1605, 1638 ప్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. వీటితో భవనానికి ఇబ్బంది వస్తుందని ఈ భవన యజమాని వారికి హెచ్చరించారు. అయినా వారు వినలేదు. దీనివల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్ఎఫ్ సిబ్బంది పరిశీలించారు. పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే 10 భవనాల్లో నివాసం ఉండే వారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి వేరే చోటికి తరలించారు. ఈ భవనం ముందు కేవలం 10 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. భవనాన్ని ఇంజనీర్లు పరిశీలించి నాణ్యతను నిర్ణయిస్తారని, వారి నివేదిక ఆధారంగా ఒరిగిన భవనాన్ని తొలగిస్తామని ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఆ భవనం వెనుక లోతైన గుంతలు తీసిన బిల్డర్ పైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ వస్తున్నారు. ఒకసారి వెరిఫై చేసిన తర్వాత అది స్టెబిలిటీ కరెక్ట్ ఉంది, ఏం ఇబ్బంది లేదంటే ఓకే, లేదు కంపల్సరీ అది కూలిపోతుందనే పరిస్థితి ఉంటే కనుక మేమే దాన్ని ముందస్తు కూర్చోవడానికి చర్యలు తీసుకుంటాం. అంజయ్ నగర్ కానీ సిద్దిఖీ పేద మధ్య తరగతి కుటుంబాలకు దాంతో నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ రావటం, 50-60 గజాల్లో 5, 6, 7 ఫ్లోర్లు చేసుకోవటం, నూతనంగా కట్టే ఒక కన్స్ట్రక్షన్ బిల్డరు పక్క బిల్డింగ్ ఫుట్టింగ్ కింద కూడా మట్టి తీయటం, అది జారిపోవటం మూలన పక్క బిల్డింగ్ పడిపోయే ప్రమాద స్థితిలో క్లియర్గా కనపడతా ఉంది. ఇమీడియట్ గా తెలిసిన వెంటనే అందరు అధికారులు సిబ్బంది కూడా రావడం జరిగింది. ఒక 1 అవర్లో ఇప్పటికే మా జోనల్ కమిషనర్ గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా వచ్చారు. చుట్టుపక్కల బిల్డింగులు ఎటువంటి ప్రమాద సూచిక లేకుండా ఖాళీ చేయించటం, వాళ్ళు వేరే చోట షిఫ్ట్ చేయటం కూడా ఇప్పటికే జరిగింది. రేపటిదాకా కూడా ఆగకుండా ఇప్పుడే ఇమీడియట్ గా వెహికల్ తెప్పించి ఆ బిల్డింగ్ డిస్మాండింగ్ చేసి ప్రమాదం ఎక్కడ లేకుండా కూడా క్లియర్ చేస్తున్నాం. తదుపరి అందరితో కూడా మాట్లాడి రేపటి నుంచి వీటి మీద ఏం చర్యలు తీసుకోవాలో, ఇటువంటి ప్రమాద సూచికలు రాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏం చేయాలనేది కూడా